ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొద్దిసేపు యెహోషువ జీవితంలో నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి మోషే నాయకత్వంలో నడిపించి ఆ తర్వాత 40 సంవత్సరములు వారిని అరణ్యములో నడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత దేవుడు యెహోషువ నాయకత్వంలో వారిని కనాను దేశంలోకి ప్రవేశపెట్టాడు. కాబట్టి దేవుడు ఒక నూతన నాయకుడు యెహోషువని కోరుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఆయన తన ప్రజలను నడిపించబోతా ఉన్నాడు. యెహోషువ మోషే గారి కింద శిక్షణ పొందినటువంటి వాడు. నిర్గమాకాండం 33:11 మనం చదువుతాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. కాబట్టి యెహోషువ మోషే గారికి ఒక పరిచారకుడిలాగా, ఒక శిష్యుడిలాగా, దేవుడు మోషే ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకునటం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దగ్గరగా చూచినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిని చూచినటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క యెహోషువ మోషే గారి యొక్క శిష్యుడు అన్నమాట. దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి అరణ్యంలోకి తీసుకెళ్ళటానికి మోషేని వాడుకుంటే, అరణ్యంలో నుండి ఆ యొక్క వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళటానికి యెహోషువ నాయకత్వాన్ని వాడుకుంటా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి 40 సంవత్సరాలు అరణ్యములో గుండా ప్రయాణం చేసి కనాను దేశానికి వెళ్ళటం, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటం క్రైస్తవ జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో, నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కాననుపై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలో నా నేత్రాలు కాననుపై నిలుపుడి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. కాబట్టి ఐగుప్తు దేశాన్ని విడిచి అరణ్య మార్గములో కనాను దేశానికి వెళ్ళటము క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే కనాను దేశము పరలోకము ఒకటి కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు. మనం పరలోకం వెళ్ళినప్పుడు యుద్ధాలు చేయం, పోరాటం చేయం. కాబట్టి కనాను పరలోక దేశానికి సాదృశ్యంగా లేదు. అది చాలా ముఖ్యమైనటువంటి సత్యం. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశములోకి ప్రవేశించటము ఒక చారిత్రాత్మక సమయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు తన సేవకుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడో మీరు ఒకసారి చూడండి. దేవుడు అక్కడ ఏమంటా ఉన్నాడంటే, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము.
ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు పైన యూరప్, పక్కన ఆసియా, కింద ఆఫ్రికా, ఈ 3 ఖండాలు కలిసేటటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఒక చిన్న భూభాగాన్ని కోరుకొని తన ప్రజలను అక్కడ పెట్టి వారిని భూలోకంలో తన యొక్క నామానికి సాక్ష్యంగా ఉండటానికి ఆయన నిర్మించుకోబోతా ఉన్నాడు. ఈ యొక్క చారిత్రాత్మక గడియ ఇప్పుడు వచ్చింది. తమ తండ్రి అయిన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో స్వతంత్రించుకోబోతా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయము. అందుకనే దేవుడు తన దాసుడైనటువంటి యెహోషువని ఆయన బలపరచడానికి దిగి వచ్చాడు. యెహోషువ 1:5 మీరు చూడండి, దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడినో నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఆ తర్వాత చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన దాసుడైనటువంటి యెహోషువకి తన యొక్క సన్నిధిని, బలాన్ని ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో ఈ యొక్క యూదులు తమ యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రను ముగించుకోబోతా ఉన్నారు. ఆయన నాయకత్వంలో వారు దేవుడు తమకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని స్వతంత్రించుకోబోతా ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క శత్రు సైన్యాలని వారు మట్టుబెట్టబోతా ఉన్నారు. ఆయన యొక్క నాయకత్వంలో వారు విశ్రాంతి తీసుకోబోతా ఉన్నారు. వీటన్నిటిలో కూడా యెహోషువ మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆసక్తికరమైనది ఏంటంటే, యెహోషువ ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోవటం యెహోషువ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కత్తి తీసినటువంటి ఒక సేనాధిపతి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరి సేనాధిపతి? యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండిను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఈ సేనాధిపతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి యెహోషువ, యేసు ప్రభు వీరిద్దరు కూడా కలుసుకున్నారన్నమాట. దేవుని యొక్క రాజ్య స్థాపన వీరిద్దరి ద్వారా కలగబోతా ఉంది. భూలోక సంబంధమైనటువంటి దేవుని రాజ్యాన్ని యెహోషువ నాయకత్వంలో దేవుడు నిర్మిస్తే, పరలోక సంబంధమైన దేవుని రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోషువకి యేసు ప్రభుకి మధ్య అనేకమైనటువంటి సారూప్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, వీరిద్దరి యొక్క పేర్లు చూడండి, యెహోషువ, యేసు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హెబ్రీ భాషలో యెహోషువ, గ్రీకు భాషలో యేసు, ఈ రెండు ఒకే పేర్లు. హెబ్రీ భాషలో యెహోషువ అంటే దేవుడు రక్షించును అనే అర్థం, యేసు అంటే రక్షకుడు అనే అర్థం. మత్తయి సువార్త 1:21 మనం చదువుతాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అంటా ఉన్నాడు. కాబట్టి యెహోషువ అన్న యేసు అన్న ఒక్కటే పేరు. రెండోదిగా
యెహోషువ 12 మంది వేగుల వారితో పాటు కనాను దేశానికి వెళ్ళి ఆ దేశం మొత్తాన్ని కలిగి చూసి తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులకి ఆ కనాను దేశం ఎలా ఉంటుందో చెప్పాడు. ఒక ప్రివ్యూ ఇచ్చాడనమాట. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోక దేశం నుండి వచ్చి పరలోకం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, తన రాజ్యం ఎలా ఉంటుందో ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఒక ప్రివ్యూని ఈ యొక్క మానవాళికి ఆయన చూపించాడు. ఆయన యొక్క భూలోక సంబంధమైనటువంటి పరిచర్యల్లో చాలాసార్లు ఆ పరలోక రాజ్యం యొక్క మహిమ మనకి కనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడైతే రోగాలను స్వస్థపరిచాడో, భవిష్యత్తులో రోగాలు లేనటువంటి రాజ్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడో, భవిష్యత్తులో అసలు సాతాను ప్రభావం లేనటువంటి రాజ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడైతే సముద్రాన్ని నెమ్మది చేస్తా ఉన్నాడో, ప్రకృతి మొత్తం తన యొక్క ఆధీనంలో ఉండేటటువంటి భవిష్యత్ రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన లాజరు లాంటి వారిని మరణం నుండి తిరిగి లేపటం చూసినప్పుడు మరణం మీద ఉన్నటువంటి ఆయన శక్తి గల రాబోయేటటువంటి రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన భూలోక సంబంధమైనటువంటి పరిచర్యలో రాబోయేటటువంటి పరలోకాన్ని గురించినటువంటి ప్రివ్యూని భూలోకానికి ఆయన అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువ ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించబోయే ముందు వారు పస్కా పండుగ చేసుకున్నారు. పస్కా పండుగ చేసుకొని పస్కా బలి పశువు యొక్క ఆ యొక్క మాంసాన్ని తినిన తర్వాతే కనాను దేశంలోకి వారు ప్రవేశించగలిగారు. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే క్రీస్తు అనేటటువంటి మన పస్కా బలి పశువు ద్వారా మనం వెళ్ళాల్సిందే. యేసు ప్రభువు మన యొక్క పస్కా బలి పశువుగా ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథంలో మీరు చూడండి, 53వ అధ్యాయంలో మనం చదువుతాం 4వ వచనం నుండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన గనుక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటామన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తు అనేటటువంటి పస్కా బలి పశువు ద్వారా మనం వెళ్ళాల్సిందే. ఆ తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, యెహోషువ నాయకత్వంలో దేవుడు కనానులో ఉన్నటువంటి తన శత్రువులందరినీ నాశనం చేశాడు. కనాను దేశపు వాసులు దేవుని యొక్క కృపను వారు తిరస్కరించి తమ యొక్క అక్రమాలు, తమ యొక్క పాపాలు, తమ యొక్క దుష్టక్రియల్లోనే వారు కొనసాగుతా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు. దేవుడు వారిని యెహోషువ నాయకత్వంలో నాశనం చేస్తా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని శిక్షించకుండా ఆ శిక్షను తన మీద వేసుకొని మనకి దేవునికి మధ్య సమాధానాన్ని ఆయన నెలకొల్పాడు. రోమీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అంటా ఉన్నాడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటా ఉన్నాడు. మన పరలోకపు యెహోషువ ఏం చేసినో చూడండి. మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడు తన రక్తము చేత మనలను దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన మీద యుద్ధం చేయటం లేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. రోమా 8:31 మనం చదువుతాం, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు అని అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు. 4వదిగా చూడండి, ఈ యొక్క కనాను దేశము శత్రువుల యొక్క సమూహముతో నిండిపోయి ఉంది. అది ఖాళీ ప్రదేశం కాదు. యెహోషువ కానివ్వండి, యూదులు కానివ్వండి, ఆ యొక్క శత్రు సైన్యాలను మట్టు పెట్టి ఆ యొక్క దేశాన్ని ఆక్రమించుకోవాల్సిందే. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులందరినీ కనాను, హాయి లాంటిటువంటి యొక్క గొప్ప ప్రకారాలు కలిగినటువంటి ప్రదేశాలను నాశనం చేసి యెహోషువ ఆక్రమించుకున్నాడు. ఆ ఇశ్రాయేలు సైన్యానికి యెహోషువ ఒక కమాండర్ లాగా ఉంటే,
ఈ యొక్క పరలోకపు సైన్యానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కమాండర్ లాగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు నాయకత్వంలో సాతాను యొక్క సమస్తమైనటువంటి సేనలు నాశనం చేయబడబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరో పోలిక చూద్దాం. యెహోషువ భూలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. అయితే యేసు ప్రభువు పరలోక సంబంధమైన రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. యెహోషువ నిర్మించినటువంటి రాజ్యములాగా అది ఒక ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు, ఈ ప్రపంచమంతా అది వ్యాప్తి చెందింది. అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో మీరు చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు అంటా ఉన్నారు. కాబట్టి వారు యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, ఈ కాలమందు ప్రభువా ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఈ రోమీయుల్ని మేము ఎంతకాలము సహించాలి? ఈ పిలాతును మేము ఎంతకాలము సహించాలి? ఈ యొక్క హేరోదును మేము ఎంతకాలము సహించాలి అని వారు అడిగినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటా ఉన్నాడు. మీరు భూలోక సంబంధమైనటువంటి ఒక చిన్న రాజ్యం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నేను పరలోక సంబంధమైన గొప్ప రాజ్యాన్ని నేను నిర్మించబోతా ఉన్నాను. అది ఎలా నిర్మించబోతా ఉన్నాను? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు అంటా ఉన్నాడు. ఆయన పిలాతుతో ఏం చెప్పాడో మనం చూస్తాం. యోహాను సువార్త 18:36లో ఆయన ఏమంటా ఉన్నాడంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటా ఉన్నాడు. మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ రోజున హోలీ ల్యాండ్ టూర్స్ అని మనం వెళ్తాం, దేవుని రాజ్యం చూద్దాం, యెరూషలేము వెళ్దాం, ఇశ్రాయేలు దేశం వెళ్దాం అని మనం వెళ్తూ ఉంటాం. మంచిదే. అయితే నిజమైనటువంటి హోలీ ల్యాండ్ ఏంటంటే, ఆయన పరిపాలించే ప్రతి హృదయం, ఆయనను మహిమపరిచే ప్రతి కుటుంబము, ఆయన పరిశుద్ధాత్మ ఉండే ప్రతి జీవితము, ఆయన వాక్యం ఉండే ప్రతి సంఘము, అదంతా దేవుని రాజ్యమే, అదంతా హోలీ ల్యాండే. అందుకని ఆయన తన శిష్యులతో ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, హేరోదు గురించి మీరు వరి అవ్వబాకండి, పిలాతు గురించి మీరు వరి అవ్వబాకండి, రోమీయుల గురించి మీరు వరి అవ్వబాకండి, ప్రధాన యాజకుల గురించి మీరు వరి అవ్వబాకండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ తర్వాత మరో సారూప్యాన్ని మీరు చూడండి. యెహోషువ తన శత్రువుల్ని నాశనం చేసేటప్పుడు కృప కూడా చూపిస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు మనకి కృపను చూపించాడు. యెహోషువ 6వ అధ్యాయంలో మనం రాహాబు అనే వేశ్యను మనం చూస్తాం. రాహాబును వేశ్య ఎరుకొని వెగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెను కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చెను. రాహాబు ఒక వేశ్య అయినప్పటికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ వేగులు వారిని కాపాడింది. యెహోషువ ఆమె యొక్క విశ్వాసాన్ని ఘనపరిచి ఆమెను నాశనం చేయక ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆయన రక్షించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంతే కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రజలంతా ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గరికి తీసుకువచ్చి, ఈ స్త్రీ పాపంలో పట్టబడింది, రాళ్లతో కొట్టి ఈమెను చావగొడదామన్నారు. అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయండి అన్నప్పుడు వారందరూ కూడా ఆత్మచేత గద్దించబడిన వారై వెళ్ళిపోయారు. యెహోషువ రాహాబుకు కృప చూపించాడు. యెరికోలో ఉన్న అధికారులంతా, మేధావులంతా, ధనవంతులంతా, బలవంతులంతా నశించిపోయారు. కానీ ఒకే ఒక్క స్త్రీ, ఆమె కుటుంబం రక్షించబడింది. ఆమె యొక్క విశ్వాసము ద్వారా తనని, తన కుటుంబాన్ని ఆమె రక్షించుకుంది. ఆ తర్వాత బోరలు ఊదించి యెరికో పట్టణాన్ని యెహోషువ నాశనం చేయటాన్ని మీరు ఒకసారి గమనించండి. యెహోషువ 6వ అధ్యాయంలో మీరు చూస్తే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని, దాని యొక్క గోడల్ని, ప్రాకారాలని నాశనం చేస్తా ఉన్నారు.
యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అని మనం అక్కడ చదువుతా ఉన్నాం. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఆ యెరికో పట్టణం చుట్టూరు తిరిగి దాని యొక్క గొప్ప గొప్ప ప్రాకారాలు కూలిపోయేటట్టు చేశారు. వారు బోరలు ఊది జయధ్వనులు చేసినప్పుడు ఆ ప్రాకారము కూలిపోవటం మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన యొక్క యెహోషువ బోరలు ఊదబోతా ఉన్నాడు. 1వ దశలోనికు రాసిన పత్రిక 4:16 మీరు చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అంటా ఉన్నాడు. కాబట్టి యెహోషువ బోరలు ఊదించినప్పుడు యెరికో యొక్క ప్రాకారాలు కూలిపోవటం మనం చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు బోరలు ఊదించినప్పుడు నరకము యొక్క ప్రాకారాలు కూలిపోబోతా ఉన్నాయి. సాతానుని యొక్క ప్రాకారాలు కూలిపోబోతా ఉన్నాయి. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం నుండి 21వ అధ్యాయముల మధ్య యెహోషువ ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి ఆ యొక్క కనాను దేశాన్ని 12 భాగాలు చేసి వారికి ఇవ్వటం మనం చూస్తాం. యెహోషువ నాయకత్వంలో వారు తమ యొక్క స్వాస్థ్యాన్ని పొందినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా రక్షింపజేసెను అంటామన్నాడు. కాబట్టి మన యొక్క స్వాస్థ్యము యెహోషువ ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము కన్నా ఎంతో శ్రేష్టమైనదిగా దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. యెహోషువ తమకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవుడు మాకు ఈ యొక్క గొప్ప దేశాన్ని అనుగ్రహించాడా? ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మాకు అనుగ్రహించాడా? మేము ఇక స్వతంత్రంగా జీవించేటటువంటి దేశాన్ని మాకు అనుగ్రహించాడా అని వారందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమిలో ఉన్నటువంటి మాకు దేవుడు ఇలాంటి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడా? ఫరో యొక్క దాస్యములో మగ్గిపోయినటువంటి మాకు దేవుడు ఇలాంటి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడా? అరణ్యంలో 40 సంవత్సరముల పాటు నిలువ నీడ కూడా లేకుండా మగ్గిపోయినటువంటి మాకు దేవుడు ఇలాంటి స్వాస్థ్యాన్ని అనుగ్రహించడా అని వారందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా అదేవిధంగా ఆశ్చర్యపోతాం. పాపం యొక్క దాస్యంలో ఉన్న నాకు దేవుడు తన రాజ్యంలో భాగాన్ని ఇస్తా ఉన్నాడా? నరక మార్గములో ఈడ్చుకొని పోబడుతున్నటువంటి నాకు దేవుడు తన రాజ్యంలో భాగాన్ని ఇస్తా ఉన్నాడా? సాతాను పాదం కింద నలిగిపోయిన నాకు దేవుడు తన రాజ్యంలో భాగం ఇస్తా ఉన్నాడంటే పేతురు గారు ఏమంటా ఉన్నాడంటే, అవును, దేవుడు నీకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తా ఉన్నాడు. అది ఎలాంటిదంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటా ఉన్నాడు. ఎన్ ఇన్హెరిటెన్స్ ఇన్కరప్టబుల్ undefiled that fadeth not away, reserved in heaven for you. ప్రభువైన యేసుక్రీస్తు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆయన స్వాస్థ్యంగా ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులకు భద్రతను అనుగ్రహించాడు, సెక్యూరిటీ ఇచ్చాడు అనమాట, ప్రొటెక్షన్ ఇచ్చాడు. యేసు ప్రభు చేసింది కూడా అదే కదా. ఆయన మన ఆత్మలను భద్రపరుస్తాడు. ఇశ్రాయేలీయులకు ఏ విధంగా యెహోషువ ఆ యొక్క సేఫ్టీని సెక్యూరిటీని ఇచ్చాడో యేసు ప్రభు కూడా మనకి సేఫ్టీని సెక్యూరిటీని ఇస్తామన్నాడు. పేతురు గారు 5వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 25:34 మనం చదువుతాం. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి అంటా ఉన్నాడు. యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏమంటా ఉన్నాడంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహాము సంతానమా రండి, దేవుడు మీ తండ్రి అయిన అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి ఆ గొప్ప రాజ్యాన్ని మీరు కనాను దేశములో వాగ్దానము చేసిన దేశాన్ని స్వాతంత్రముగా పొందండి, స్వాస్థ్యముగా పొందండి అంటా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఏమంటా ఉన్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని యేసు ప్రభువు మన పరలోకపు యెహోషువ మనతో అంటా ఉన్నాడు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలుకు భద్రతను అనుగ్రహించినట్లు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకి భద్రతని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు కనాను దేశాన్ని ఇవ్వటానికి యెహోషువ శత్రువుల యొక్క రక్తాన్ని చిందిస్తే, ఈ పరలోకపు యెహోషువ మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి తన స్వంత రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగింది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలుకు విశ్రాంతి అనుగ్రహించాడు. యెహోషువ 21:44 మీరు చూడండి, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసిన. యేసు ప్రభువు ఇచ్చేటటువంటి విశ్రాంతి ఇంకా ఎంతో శ్రేష్టమైంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత రాస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:8 మీరు చూడండి, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవను, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటా ఉన్నాడు. యెహోషువ ఇశ్రాయేలుకు ఇచ్చిన విశ్రాంతి కంటే మరి శ్రేష్టమైన విశ్రాంతి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసుల యొక్క హృదయాలకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన ఆ శిలువ మీద మరణించి ఇదిగో సమాప్తము అని కేకవేసినప్పుడు రక్షణ యొక్క కార్యము సంపూర్ణముగా ముగించి వేయబడింది. కాబట్టి ఇక మనం రక్షణ గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరము లేనే లేదు. ఇక మనం విశ్రాంతి తీసుకోవచ్చు. మనం దాని గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తన రక్తము చేత మనకు విమోచనమును ఆయన కొన్నాడు అంటా ఉన్నాడు. ఇక మనం విశ్రాంతి తీసుకోవచ్చు. మనం ఇక దేని గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులకు విశ్రాంతినిచ్చినట్లుగా మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి యెహోషువ జీవితంలో అనేకమైనటువంటి విధాలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి పనులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క విశ్రాంతి నీకు కావాలా? ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క రక్షకుడిగా నేడే అంగీకరించు. అదే నేటి ప్రేమ సందేశం. థ్యాంక్ యూ.